ప్రియులారా, కొన్ని వాసనలు మన హృదయం లోతుల్లోకి వెళ్ళి మన హృదయంలో ఉన్నటువంటి దాగి ఉన్న కొన్ని జ్ఞాపకాలను గుర్తు చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటనంటే, వర్షం పడినప్పుడు ఆ మట్టి వాసన వచ్చినప్పుడు మనకి ఏం గుర్తుకొస్తుంది? వెంటనే మన ఊరు గుర్తుకొస్తుంది. తర్వాత చిన్ననాటి రోజులు గుర్తుకొస్తుంటాయి మట్టి వాసన అవి రాగానే కదా. అదేవిధంగా వంటింటి నుంచి వచ్చేటువంటి భోజనపు వాసన మనకేం గుర్తు చేస్తుంది? మన యొక్క అమ్మ చేతి వంట, లేకపోతే భార్య చేతి వంట. భార్యల పేరు ఇప్పుడు చెప్పాలి. భార్య చేతి వంట, లేదు జోక్ చేస్తున్నాను, కానీ అమ్మ చేతి వంట కానీ భార్య చేతి వంటనే కానీ ఖచ్చితంగా మనకు జ్ఞాపకం చేస్తుంటారు. అమ్మో, ఆ సమయంలో ఇలాంటి వాసన అప్పుడు నీవు ఇలా వండావు కదా అని కొన్ని డాట్స్ కనెక్ట్ అవుతుంటాయి కదా, కొన్ని జ్ఞాపకాలు గుర్తుకు వస్తుంటాయి. అదేవిధంగా కొన్ని పర్ఫ్యూమ్స్, కొన్ని పరిమళ ద్రవ్యాలు, కొన్ని సెంట్స్, కొన్ని ఏం చేస్తాయంటే మనకు కొన్ని ప్రదేశాలను గుర్తు చేస్తాయి. ఏదైనా ఒక సెంట్ మనకు గుర్తుకొచ్చింది అనుకోండి, ఈ సెంట్ నేను షేక్ ప్యాలెస్లో వచ్చింది, నాకు ఇది అల్వాదా మాల్లో లేదా ముషిక్ మాల్లో ఈ పర్ఫ్యూమ్ నాకు వచ్చింది అని మనకు కొన్ని ఆ వాసన కొన్ని ప్రదేశాలను కూడా మనకు జ్ఞాపకం చేస్తుంటుంది. అంత మాత్రమే కాదు, కొన్ని సంఘటనలు కూడా జ్ఞాపకం చేస్తుంది. అప్పుడు నువ్వు వండినవు ఆ కూర, అప్పుడు ఎంత మాటిపోయిందంటే ఆ వాసన ఇంకా నా ముక్కులకే ఊదలేదు, అది ఇంక వేరే చూస్తే అది అలానే ఉంటుంది. అది కొన్ని ఈవెంట్స్ అంటే కొన్ని సంఘటనలు కూడా మనకు గుర్తు చేస్తుంది వాసనలు కదా. అంటే ఈ యొక్క వాసన అనేది అది కేవలం ఒక గాలిలో ఉండేటువంటి ఒక విషయం మాత్రమే కాదు, కానీ అది కొన్ని సంఘటనలు గుర్తు చేస్తుంది, కొందరు వ్యక్తులను గుర్తు చేస్తుంది, కొన్ని పరిస్థితులను, జ్ఞాపకాలను, అనుభవాలను, సంబంధాలను అది మేల్కొల్పుతుంది మన హృదయంలో నుంచి కదా. అయితే ఈరోజు చూడబోయేటువంటి మన వాక్య భాగంలో కూడా ఈ యొక్క పరిమళ వాసన గురించి మనం చూడబోతున్నాం. ఈ పరిమళ వాసన గల ధూపము ఒక గంభీరమైనటువంటి సత్యాన్ని కూడా మనకు జ్ఞాపకం చేస్తుంది. ఈ వాసన గురించి మనం ఈ బైబిల్లో చూస్తున్నప్పుడు మనకు వెంటనే అది కదా అని గుర్తుకొస్తుంది. అది ఎవరంటే, ఆ పరిమళ వాసన క్రీస్తు కదా, సువార్త కదా అని మనకు వెంటనే జ్ఞాపకం చేస్తుంది ప్రియులారా. అందుకనే ఈరోజు వాక్యంలో మనం ఒకసారి పరిశీలన చేసుకుంటున్నప్పుడు మన జీవితాన్ని కూడా మనం పరిశీలన చేసుకుంటే, నిజముగా క్రీస్తును కలిగి నా జీవితం పరిమళ వాసనగా ఉందా, లేదా నాలో కోపం, గర్వం, ద్వేషం, కపటం ఇవన్నీ కూడా పెట్టుకొని నా జీవితం కంపు కొడుతుందా అని ఒకసారి మన జీవితంలో మనం ఆలోచన చేసుకోవాలి ప్రియులారా. మన జీవితం సువాసనగా ఉందా, లేదా ఈ పాపపు లక్షణాలు కలిగి మన జీవితం కంపు కొడుతుందా అని ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఒకవేళ ఈరోజు మీరు కంపు కొడుతుంటే, ఈరోజు మీరు మంచి వాసన రావడానికి మీకు సొల్యూషన్ చెప్పాలనుకుంటున్నాను నేను. ఆ సొల్యూషన్ ఏంటంటే, పరిమళ వాసన గల క్రీస్తును మీరు కలిగి ఉంటే, మీలో ఎంత కంపు ఉన్నా, ఎంత పాపపు జీవితం ఉన్నా, ఎంత భయంకరమైనటువంటి లోపాలు, పాపాలు ఉన్నా, క్రీస్తును కలిగి ఉంటే ఆయన ద్వారా పరిమళ వాసన నువ్వు కలిగి ఉండగలుగుతావు. ఆ సత్యాన్ని ఈరోజు మీకు జ్ఞాపకం చేయాలని నేను అనుకుంటున్నాను ప్రియులారా. చూడండి, నిర్గమకాండము 30వ అధ్యాయము 1 నుంచి 38 వచనాలు. నిర్గమకాండము 30వ అధ్యాయము 1 నుంచి 38 వచనాల వరకు ఈరోజు మనం వాక్యాన్ని ధ్యానించబోతున్నామండి. చూడండి, మనము గడిచిన అధ్యాయాల్లో మనం చూసినట్లయితే యాజకుని ప్రతిష్ఠిత గురించి మనము ఆలోచన చేస్తాం. పరిశుద్ధమైనటువంటి దేవుని దగ్గర పరిచర్య చేయాలంటే యాజకుడు కూడా పరిశుద్ధంగా ఉండాలి, అతడు ప్రత్యేకింపబడిన వారిగా ఉండాలి, అతడు ప్రతిష్ఠింపబడిన వారిగా ఉండాలని యాజకుని యొక్క ప్రతిష్ఠత గురించి చూసాం. దాని యొక్క కార్యక్రమాలు కూడా చూసాం. ఆ ప్రతిష్ఠ కార్యక్రమాలలో ఉన్న ప్రతి ఒక్క సంఘటన, వాడబడిన ప్రతి ఒక్క వస్తువు ఒక ప్రత్యేకమైన విషయాన్ని తెలియజేసింది కదా. అది మనం గడిచిన వారంలో మనం చూసాం. అయితే ఈరోజు మనం నిర్గమకాండము 30వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ ధూపాన్ని గురించి, పరిమళ వాసనను గురించి మనం చూస్తుంటామండి. వీటి వెనకాల దాగి ఉన్నటువంటి పరలోకాన్ని గురించినటువంటి విషయాలేంటి, క్రీస్తుని గురించినటువంటి విషయాలేంటో ఈరోజు మనం ఈ యొక్క అధ్యాయంలో చూడబోతున్నాం. ఈ యొక్క ధూపముల గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు ఒక 3 సత్యాలని మనం ఈ యొక్క అధ్యాయంలో చూడబోతున్నాం. 3 ప్రాముఖ్యతలు, ఓకేనా? 3 ప్రాముఖ్యతలు. ఈ బులెటిన్లో మీరు చూసినట్లయితే, చివరిగా మీరు లాస్ట్ పేజ్లో చూసినట్లయితే ఇక్కడ క్రీస్తు సువాసన వెదజల్లే క్రైస్తవుడు అనే అంశం పెట్టి కింద 3 పాయింట్లు ఇవ్వడం జరిగింది కదా. అవే మనం ఈరోజు చూడబోతున్నాం. మొదటిగా ప్రార్థన ప్రాముఖ్యత. ఇది
మొదటి 10 వచనాల్లో మనం చూడబోతున్నామండి. రెండవదిగా 11 నుంచి 16 వచనాలలో ప్రాయశ్చిత్తం ప్రాముఖ్యత గురించి మనం చూడబోతున్నాం. మూడవదిగా పరిశుద్ధత ప్రాముఖ్యత అనేది మనం 17 నుంచి 38 వచనాల వరకు చూడబోతున్నాం. చూడండి, మొదటి 10 వచనాలు ఈ విధంగా ఉన్నాయి. మరియు ధూపము వేయుటకు నీవు ఒక వేదికను చేయవలెను, తుమ్మకర్రతో దాన్ని చేయవలెను. దాని పొడుగు 1 మూర, దాని వెడల్పు 1 మూర, అది చౌచక్యముగా నుండవలెను. దాని ఎత్తు 2 మూరలు, దాని కొమ్ములు దానితో ఏకాండమై ఉండవలెను. దాని పై భాగమునకును దాని 4 పక్కలకును దాని కొమ్ములకును మేలిమి బంగారు రేకులు పొదిగించి దానికి చుట్టూ బంగారు జావను చేయవలెను. దాని జావకు దిగువను దానికి 2 బంగారు ఉంగరములు చేయవలెను. దాని 2 పక్కల యందలి దాని 2 మూలల మీద వాటిని ఉంచవలెను. అవి దాని మోయు మోతకర్రలకు స్థలములు. ఆ మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు రేకు పొదిగింపవలెను. సాక్ష్యపు మందసపు నొద్ద నుండు అడ్డు తెర ఎదుట, అనగా శాసనముల మీద కరుణాపీఠము ఎదుట నీవు దానిని ఉంచవలెను. అక్కడ నేను నిన్ను కలుసుకొందును. అహరోను ప్రతిదినము ప్రొద్దున దాని మీద పరిమళ ద్రవ్యముల ధూపము వేయవలెను. అతడు ప్రదీపములను చక్కబరుచున్నప్పుడు దాని మీద ఆ ధూపము వేయవలెను. మరియు సాయంకాలమందు అహరోను ప్రదీపములను వెలిగించినప్పుడు దాని మీద ధూపము వేయవలెను. అది మీ తరతరములకు యెహోవా సన్నిధిని నిత్యమైన ధూపము. మీరు దాని మీద అన్య ధూపమునైనను దానబలి సంబంధమైన ద్రవ్యమునైనను నైవేద్యమునైనను అర్పింపకూడదు, పానీయమునైనను దాని మీద పోయకూడదు. మరియు అహరోను సంవత్సరమునకు ఒకసారి ప్రాయశ్చిత్తార్థమైన పాప పరిహారార్థ బలి రక్తము వలన దాని కొమ్ముల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. మీ తరతరములకు సంవత్సరమునకు ఒకసారి అతడు దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. అది యెహోవాకు అతి పరిశుద్ధమైనది. చూడండి, ఈ యొక్క వచన భాగాల్లో మనం చూసినట్లయితే ధూప వేదికను గురించి ఆ యొక్క విషయాలు అనేవి మనం చూస్తుంటాం. ఆ అలంకారం కానీ ఆ వస్తువుల గురించి కానీ మనం ఇక్కడ చూస్తుంటామండి. దానికి బంగారు ఉంగరాలు ఉండడం, బంగారు రేకుతో వాటిని అన్నిటిని కూడా కప్పడం, తుమ్మ కర్రలు ఇవన్నీ కూడా ఉండడం అనేది మనం చూస్తుంటామండి. ఇవన్నీ వస్తువులు ఇంతకన్నా ముందు కూడా వాడబడ్డాయండి. దేంట్లో వాడబడ్డాయి అంటే కరుణాపీఠము కానీ, మందసము కానీ, బలిపీఠము కానీ, ఇంకా బల్ల కానీ, భోజనపు బల్ల కానీ, ఇవన్నిటికి కూడా ఇదే పదార్థాలు వాడబడడం అనేది మనం చూస్తుంటాం. వాటన్నిటికి కూడా ఏమున్నాయండి? ఉంగరాలు ఉన్నాయి కదా. ఆ ఉంగరాలు కూడా ఎందుకు ఉండేవి? ఎందుకంటే ఇశ్రాయేలీయులు కానాను దేశానికి ప్రయాణమే వెళుతున్న సందర్భంలో వారు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ మేఘము ఆగిన చోటల్లా వాళ్ళు గుడారం వేసుకునేవాళ్ళు. తర్వాత ఆ యొక్క మేఘము వేరే ప్రదేశానికి వెళ్ళి ఆగినప్పుడు మళ్ళీ అక్కడ వెళ్ళే వాళ్ళు గుడారాన్ని వేసుకునేవాళ్ళు. అక్కడికి వెళ్ళడానికి వీళ్ళందరూ కూడా మళ్ళీ చేతులతో పట్టుకొని టచ్ చేసి తీసుకెళ్ళడానికి లేదండి మందసమును కానీ వీటన్నిటిని. వాళ్ళు ఎలా ముట్టాలంటే ఆల్రెడీ ఆ బంగారు ఆ రింగులలో ఆ యొక్క దాంట్లలో ఆ తుమ్మకర్రలు ఆల్రెడీ పెట్టి ఉంటాయి కాబట్టి ఆ తుమ్మకర్రలు వాళ్ళు డైరెక్ట్గా మోసుకొని వెళ్ళేవాళ్ళు. ఇది మనం గడిచిన ప్రసంగాలలో మనం చూస్తూనే వస్తున్నామండి. సో ఈ యొక్క ధూప వేదిక కూడా సేమ్ అలాంటి స్ట్రక్చరే, అలాంటి వస్తువులే వాడారు. అందుకని నేను ఒక్కొక్క వస్తువు దేని గురించి చెబుతుంది అనే విషయాన్ని గురించి నేను డీటెయిల్గా చెప్పకపోయినా ఇదివరకే మనం చాలా ఇంతకుముందు జరిగినటువంటి వాక్య భాగాల్లో మనం విన్నాము. అందుకనే ఒక్కొక్కటి ఎందుకు సాదృశ్యంగా ఉందో నేను ఈరోజు చెప్పాలనుకోవట్లేదండి. కానీ ఈ యొక్క పరిచర్య అంటే ఈ యొక్క ధూపాన్ని గురించి కానీ ధూప వేదిక దగ్గర పనిచేసే వాళ్ళు ఎవరుంటారు? యాజకులు ఉంటారు కదా. ఈ యాజకులు లేవి గోత్రం వాళ్ళు, అహరోను సంబంధించిన వాళ్ళని మనం ఇక్కడ గడిచిన వారంలో కూడా మనము చూసామండి. సో ఇక్కడ మనం గమనిస్తే ఈ వచనంలో దేవుడు ఆ ధూప వేదికను ఎక్కడ ఉంచాలో తెలియజేశాడు. ఎక్కడ ఉంచాలంట? ప్రత్యక్ష గుడారము, తర్వాత ఆ యొక్క పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలాన్ని వేరు చేసేటువంటి తెర ఎదుట ఆ యొక్క దీపస్తంభం అంటే దీపము అనేది పెట్టాలి, అంటే ధూపము అనేది పెట్టాలి. పరిమళ వాసన ఇచ్చేటువంటి ధూపాన్ని ఒక టేబుల్ లాగా ఉండేటువంటి ఒక ధూపాన్ని అక్కడ పెట్టడం అనేది మనం చూస్తుంటామండి. అయితే మరి అది ఎందుకు పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళకన్నా ముందే
ఎందుకు ఆ ధూపం పెట్టారు? ఎందుకు ఆ ధూపం పెట్టారంటే అక్కడ ఉన్నటువంటి ధూపం నుంచి అటువంటి పరిమళ వాసన అంతా కూడా అంతటా వ్యాపిస్తుంటది. ఆ పరిమళ వాసన పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, ఆ గుడారంలో అంతటా కూడా ఆ పరిమళ వాసన అనేది వస్తూ ఉంటది. ఈ పరిమళ వాసన అనేది దేవుని యొక్క పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉంది. అంటే దేవుని యొక్క పరిశుద్ధతకు అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఆ ధూపము ప్రార్థనకు సాదృశ్యంగా ఉందండి. ఆ ధూపం యొక్క వాసన ఏ విధంగానైతే ఎడతెగకుండా వస్తుందో అదేవిధంగా పరిశుద్ధుల యొక్క ప్రార్థన కూడా ఎడతెగక ఉండాలి. ప్రియులారా, ఈ యొక్క ధూపాన్ని ఆరిపోకుండా ఉండడానికి, లేకపోతే ధూపము నిత్యము కూడా యాజకులు వాళ్ళు వేస్తుండే వాళ్ళంట. ఉదయము సాయంత్రము వాళ్ళు యాజకులు ఏం చేసేవారంటే ఆ పర్ఫ్యూమ్ ఆగిపోకుండా, ఆ సువాసన ఆగిపోకుండా ఎప్పుడు కూడా వాళ్ళు ధూపము వేస్తుండే వాళ్ళు. అంటే ఈ ధూపము ప్రార్థనకు సాదృశ్యంగా ఉంది అనే విషయాన్ని మనం చూస్తుంటామండి. ధూపపు వాసన ఏ విధంగానైతే పైకి వెళ్తుందో మన ప్రార్థనలు కూడా దేవుని దగ్గరికి మన ప్రార్థనలు వెళ్ళాలి అనే విషయాన్ని గురించి తెలియజేస్తాయండి. సో అందుకనే ధూపము ఉదయము సాయంత్రము ధూపం అక్కడ వేయబడింది. నిరంతరము ప్రార్థన జరగాలి, నిరంతరము ఆరాధన అక్కడ జరగాలి అనేటువంటి విషయాన్ని ఈ యొక్క ధూపం మనకు తెలియజేస్తుంది. చూడండి, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తే ఈ విధంగా ఉంది. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 8వ వచనం. ఆయన దాన్ని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను వీణలను ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. చూడండి, ఏ పాత్రలండి? ఏ పాత్రలు ఉంది ఇక్కడ? ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలు. ఏంటి? పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయం 3-4 వచనాలు చూడండి. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 3-4 వచనాలు. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠము ఎదుట నిలువగా సింహాసనము ఎదుటనున్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహుధూప ద్రవ్యములు ఇయ్యబడెను. అప్పుడు ఆ ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధికి చేరెను అని చూస్తుంట. అంటే ధూప ద్రవ్యములు ఆయన వాడినప్పుడల్లా అది పరిశుద్ధుల యొక్క ప్రార్థన అని మనకు తెలియజేయబడ్డదండి. కీర్తన 141 మొదటి 2 వచనంలో చూస్తే, యెహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను, నా యొద్దకు త్వరపడి రమ్ము, నేను మొరపెట్టగా నా మాటకు చెవియొగ్గుము. నా ప్రార్థన, చూడండి, నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములుగా ఉన్నాయి. చూడండి, ఇంతకు దావీదు కూడా ఈ యొక్క ధూపాన్ని గురించి ఏం వాడాడండి? నా ప్రార్థన ధూపము వలె అనే సాదృశ్యాన్ని వాడాడు కదా. అదేవిధంగా లూకా సువార్త 1వ అధ్యాయం 8-13 వచనంలో మనం చూస్తే జకర్యా ధూప సమయమందు ఆయన ప్రార్థన చేయడం మనం అక్కడ చూస్తుంటాం. జకర్యా ఆ యొక్క వచన భాగాల్లో ఈ విధంగా చూసుకుంటూ వెళ్తే బైబిల్లో ఉన్నటువంటి చాలా సందర్భాలలో ఈ యొక్క ధూపము అనేది ప్రార్థనకు సాదృశ్యంగా ఉంది. ఆ పరిమళ సువాసన అనేది పరిశుద్ధుల యొక్క ప్రార్థనకు సాదృశ్యంగా ఉండడం అనేది మనం ఇక్కడ చూస్తుంటామండి. సో ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలానికి వెళ్లే ముందు ఆ యొక్క పీఠం దగ్గరకు వెళ్ళేవాడు. మొదటిగా ఆ పీఠం దగ్గరికి వెళ్ళేవాడు అనే విషయాన్ని మనం అక్కడ చూస్తుంటామండి. దేవునికి ఆ పీఠం ఏం తెలియజేస్తుందంటే దేవుని దగ్గరకు భక్తితో ప్రార్థన పూర్వకంగా పవిత్రతో రావాలి అని ఆ పర్ఫ్యూమ్ జ్ఞాపకం చేస్తుంది. ఆ స్మెల్ రాగానే అమ్మో దేవుని యొక్క స్థలము పవిత్రమైనది, పరిశుద్ధమైనది, పాపిన నేను దేవుని పరిశుద్ధులైన దేవుని దగ్గరికి వెళ్ళలేను, అందుకని నేను ప్రార్థన పూర్వకంగా వెళ్ళాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తుంటది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ ధూపము గురించి మనం చూస్తే వేరే ధూపము కానీ లేదా దేవుడు ఆజ్ఞాపించని విధంగా ధూపము ఎవరు కూడా చేయొద్దని చూస్తుంటాం. ఇది ఎందుకంటే ఇది దేవుని యొక్క ఆరాధన గురించి మనకు తెలియజేస్తుంది. ఈ యొక్క వేరొక ధూపం వేసిన వాళ్ళు ఉన్నారు, వేరొక అగ్నిని వేసిన వారు ఉన్నారు. వారు ఎవరండి? నాదాబు, అబీహులు. లేవికాండం 10వ అధ్యాయంలో మనం చూస్తే నాదాబు, అబీహులు వేరొక అగ్నిని, దేవుడు ఆజ్ఞాపించని అన్య అగ్నిని వారు బలిపీఠం దగ్గర తీసుకువచ్చినప్పుడు వాళ్ళు ఏమయ్యారు? అక్కడే మరణించారు.
అదే మనము ముందుగానే దేవుడు ఆజ్ఞాపించాడు. నిర్గమకాండంలోనే వేరొక అగ్నిని కానీ వేరొక ధూపమును కానీ వాటిని వేయొద్దు అని చెప్పాడు దేవుడు ముందుగానే. కానీ దాని మాటను ధిక్కరించి నాదాబు అబీయులు ధిక్కరించి దాన్ని చేశారు. అందుకని వాళ్ళు అక్కడక్కడే మరణించడం మనం చూస్తుంటామండి. తర్వాత మనం గమనించినట్లయితే ప్రియులరా, ఈ యొక్క వచన భాగాలలో ఈ యొక్క అన్ని విషయాలు కూడా పరిపూర్ణంగా క్రీస్తులో నెరవేరబడడం మనం చూస్తుంటామండి. ఏ విధంగానైతే ప్రధాన యాజకుడు ధూపమును వెలిగిస్తుంటాడో, ధూపమును దగ్గరికి వెళ్ళి అక్కడ పరిచయం చేస్తుంటాడో, మన ప్రధాన యాజకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఆయన అనునిత్యము ధూపము వెలిగిస్తూ ఉన్నాడు. ఎలా అంటే ఆ ధూపము దేని గురించి జ్ఞాపకం చేస్తుందండి? పరిశుద్ధుల యొక్క ప్రార్థన గురించి తెలియజేస్తుంది. అదే మన ప్రధాన యాజకుడు ఆ ధూపమును వెలిగిస్తూ, అంటే నిత్యము ఆయన మన కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మన ప్రధాన యాజకుడు ఆయన నిత్యము ఎప్పటికీ మన ఆ యొక్క పరిమళ సువాసన రాకుండా, అంటే ఎప్పుడు కూడా ఉండడానికి, దేవుని దగ్గరికి ఆ పరిమళ సువాసన చేరడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిత్యము మన కోసం ఇంటర్సెసరీ ప్రేయర్ చేస్తున్నారు. యాచన విజ్ఞాపనలను ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మన కోసం చేస్తున్నారండి. యోహాను సువార్త 17:9 మనం చూస్తే, నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయడం లేదు, నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీవారైన యందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. ఎవరన్నారు ఈ మాట? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను అంటున్నాడు కంటిన్యూస్గా. కంటిన్యూస్ టెన్స్లో ఉందండి, అది ప్రజెంట్ కంటిన్యూస్. నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎవరైతే నీవు నాకు అనుగ్రహించిన వారు ఉన్నారో వారు నీవారై ఉన్నందున నేను వారి కోసం నిత్యము ప్రార్థన చేస్తున్నానని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటున్నారండి. నిజముగా మన ప్రధాన యాజకుడు మన బలహీనతలు తెలిసిన వాడు. అందుకని ఆయన మన కొరకు యాచన విజ్ఞాపనలని ఆయన చేస్తున్నాడండి. ఇక ధూప వేదిక విశ్వాసుల యొక్క ప్రార్థనల గురించి సూచిస్తుంది. ధూపం అయితే ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో పరిమళించులాగున మన ప్రార్థనలు కూడా ఎప్పుడు కూడా నిరంతరం ఉండాలండి. ప్రార్థన మన క్రైస్తవ జీవితంలో చాలా ఎక్కువగా ఉండాలండి. మనం పరిశుద్ధత లేకుండా, ప్రార్థన లేకుండా దేవుని దగ్గరికి మనం వెళ్ళలేమండి, అంగీకరించబడలేము. దయచేసి ప్రియులరా, క్రైస్తవులు మనమందరం మన యొక్క ప్రార్థన జీవితంలో ఎదగాలండి. ధూప వేదికపై రక్తం చల్లబడేది సంవత్సరానికి ఒకసారి ఆ ధూప వేదికపై. ఎందుకనంటే ఈవెన్ ధూప వేదిక కూడా పవిత్రపరచబడాలి, అది కూడా పరిశుద్ధంగా ఉండాలి అనే ఉద్దేశంతో. అదేవిధంగా మనం చూసినట్టయితే ప్రియులారా, మన యొక్క ప్రార్థనలు కూడా పరిశుద్ధంగా ఉండాలి. మన ప్రార్థనలు పవిత్రపరచబడాలి. మన ప్రార్థనలు దేవునికి నామానికి మహిమకరంగా ఉండాలి, ఆయనకి ఇష్టానుసారంగా ఉండాలి, పరిమళ సువాసనగా ఉండాలి, కంపు కొట్టేలా ఉండొద్దు. అందుకనే దేవునికి ఇష్టమైనవి మనం ప్రార్థన చేయాలి, దేవుని మహిమ కోసం మనం ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేస్తే అబ్బా మళ్ళీ వీడు స్టార్ట్ చేసిండా అని అనుకునేలా ఉండొద్దండి. ప్రార్థనలు దేవుడు మన ప్రార్థనలు వినడానికి ఆయన ఇష్టపడుతున్నాడండి. ఈజ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యూ టు ప్రే. ఆయన మనము ప్రార్థన చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి ప్రియులరా, మనమందరం హృదయపూర్వకంగా ఎక్కువగా ప్రార్థనలో మనం గడపాలండి. ప్రార్థన చేయకుండా క్రైస్తవునిగా ఉండలేమండి. ప్రార్థన చేయకుండా క్రైస్తవునిగా ఉండలేం. ప్రియులరా, ఒకసారి మన జీవితాలను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, మన ప్రార్థన జీవితం పరిమళ సువాసనగా ఉందా, పెంట కుప్పలా ఉందా? ఒక్కసారి ఆలోచన చేద్దాం. మన ప్రార్థన జీవితం ఎలా ఉంది? ఎంతమంది మరి మీరు మీ యొక్క ప్రార్థన జీవితంలో ఎడతెగక ఉన్నారు? నిత్యము ప్రార్థన చేయండి అంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏ పని చేసుకుంటా నేను ప్రార్థన చేయమని అనట్లేదండి. కానీ నిత్యము అంటే ఉదయము, తర్వాత మధ్యాహ్నము, సాయంత్రము, లేదా ఇంకా మధ్యలో కూడా మీకు సమయం దొరికినప్పుడు మీరు ప్రార్థన చేసేటప్పుడు ప్రతిసారి మోకాలు వేసే నేను ప్రార్థన చేయాలని అనట్లేదండి. మీరు ఎక్కడున్నా, నిలబడ్డా, పని చేసుకుంటున్నా, మీరు డ్రైవింగ్ చేస్తున్నా, ఎక్కడున్నా మీరు ప్రార్థన చేసుకుంటూనే ఉండాలండి. పిల్లరా, మీ ప్రార్థన జీవితం ఏ విధంగా ఉంది? రోజుకు మీరు ఎంత సమయం మీరు ప్రార్థన గడుపుతున్నారు? రోజుకు మీరు ఎంత సమయం మీరు ప్రార్థన గడుపుతున్నారు? మీ కుటుంబం కోసం మీరు ప్రార్థన చేస్తున్నారా? మన సంఘం కోసం మీరు ప్రార్థన చేస్తున్నారా? సంఘ సభ్యుల కొరకు, సువార్త పరిచర్య కొరకు, మనమందరం పరిశుద్ధతలో ఎదగడానికి ప్రార్థన చేస్తున్నారా? ఎలా ఉందండి? విశ్వాసులమైన మనం పరిమళ వాసనగా ఉండడానికి మన ప్రార్థనలు పరిమళ వాసనలుగా ఉన్నాయి. మరి ఎలా ఉండే? కొంతమంది ప్రార్థన చేస్తారండి. ఏం ప్రార్థన అంటే ఏముండదు, జస్ట్ దేవా నీకు వందనాలు, నాకు ఇది దయచేయి, అది దయచేయి, ఇది దయచేయి, అది దయచేయి. ఇక మార్కెట్ లిస్టే కానీ
ఇవ్వడం కూరగాయల మార్కెట్ లిస్ట్ ఇచ్చినట్టే కానీ, మనం ప్రార్థన ద్వారా దేవుణ్ణి ఆరాధించాలని కానీ, ప్రార్థన ద్వారా మన పాపాలు మనం ఒప్పుకోవాలని కానీ, పశ్చాత్తాప ప్రార్థన కానీ, కృతజ్ఞత ప్రార్థన కానీ, ఆరాధన ప్రార్థన కానీ ఇవేవి కూడా ఉండవు. అన్నీ మనకు కావాల్సిన ఒకటి విజ్ఞాపన ప్రార్థన. దేవా ఏస్తున్నామో నాకు ఇది దయచేయి, ఏస్తున్నామో నీకు దయచేయని కమాండ్స్ ఈ చుట్టూలో ఉంటావు ఫస్ట్. కానీ ప్రార్థన ద్వారా దేవుణ్ణి ఆరాధించడం కానీ, ప్రార్థన ద్వారా దేవునితో సంబంధాన్ని కలిగి ఉండడానికి కానీ చాలాసార్లు నిర్లక్ష్యం చేస్తారు. పిల్లరా, మరి మీ ప్రార్థన జీవితం ఏ విధంగా ఉంది? మీరు ఒక రోజుకి ఒక 10 నిమిషాలు కూర్చుండి ప్రార్థన చేయకపోతే మీరు ఏ విధంగా, ఏ ధైర్యంతో నేను క్రైస్తవం చెప్పుకుంటున్నారని? మీరు ఒక్కరోజు ఒక 10 నిమిషాలు కూర్చోండి ప్రార్థన చేయని మీరు నేను క్రైస్తవునిగా చెప్పుకోవడానికి మీకు అవమానకరంగా అనిపించడం లేదా? ఒకసారి మన జీవితాల్లో మనం పరిశీలన చేసుకోవాలి. ప్రార్థన జీవితంలో మనం ఏ విధంగా ఉన్నాం? మరి ప్రార్థన చేసే క్రైస్తవునిగానే ఉన్నానా లేనా అనుసరి పరిశీలన చేసుకుందామండి. ఇది మొదటి సత్యం. రెండవ సత్యం చూద్దాం. ప్రాయశ్చిత్తం ప్రాముఖ్యత. ధూపాన్ని గురించినటువంటి రెండోది ప్రాయశ్చిత్త ప్రాముఖ్యత. 11 నుంచి 16 వచనాలు. 11వ వచనం, మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలీయులను లెక్కింపవలెను. చూడండి, లెక్కల జనాభా లెక్క ఏమన్నది తప్పేం కాదండి, మంచిదే. ఎందుకంటే పాత నిబంధనలో ఈ సమయాల్లో జనాభా లెక్కలు ఎందుకు ఉండేవంటే ఎంతమందిని సైన్యానికి పంపించాలి, ఏ విధంగా మన దేశ అభివృద్ధి కోసం ట్యాక్స్ ఎంతమందిని అడగాలి అని ఎస్టిమేషన్ చేయడానికి ఈ యొక్క జనాభా లెక్కలు అనేది చేసేవాళ్ళండి. కానీ దావీదు ఒకసారి జనాభా లెక్కలు చేయించాడు, కానీ అది దేవుని దృష్టికి చెడ్డదిగా అయింది. ఎందుకు అంటే దావీదు యొక్క హృదయం దాని పట్ల సరిగా లేదు. దేవుని యొక్క శక్తి మీద ఆధారపడకుండా తన సైన్యం మీద ఆధారపడమని దావీదు అనుకున్నాడు. అందుకని అప్పుడు జనాభా లెక్కలు చేయడానికి చేస్తే దేవుడు దాన్ని బట్టి కోపించాడు. కానీ ఈ సందర్భంలో మనం చూసినట్లయితే ఈ యొక్క యెహోవానే చెప్పాడు. మరి యెహోవా మోషేతో ఇక్కడ నీవు ఇశ్రాయేలును లెక్కింపవాలని దేవుడే చెప్పడం అనేది మనం ఇక్కడ చూస్తుంటాం. తర్వాత 12వ వచనంలో, వారు లెక్కింపబడు వేలకు ప్రతివాడు యెహోవాకు తన ప్రాణ పరిక్రయ ధనమును నిచ్చుకొనవలెను. అలాగు చేసినట్లా నీవు వారిని లెక్కించినప్పుడు వారిలో ఏ తెగులును పుట్టదు. చూడండి, ఎందుకు ఈ యొక్క జనాభా లెక్కలు దేవుడు చేయమన్నాడు అని అంటే, ప్రతి ఒక్కరు కూడా వారి నిమిత్తమై వారు ప్రాణ పరిక్రయ ధనమును చెల్లించడానికి దేవుడు ఈ యొక్క జనాభా లెక్కలను ఆజ్ఞాపించాడండి. ఎందుకంటే వారి ఇంట్లో కానీ వాళ్ళు ఏ తెగులు పుట్టకుండా ఉండడానికి దేవుడు, ఏ తెగులు అంటే ఎస్పెషల్లీ పాపం విషయమై వాళ్ళు రక్షింపబడకుండా నశించిపోకుండా ఉండడానికి దేవుడు ప్రాణ పరిక్రయ ధనమును ఇవ్వమన్నాడు. గమనించండి, ఇక్కడ ఎందుకు ప్రాణ పరిక్రయ ధనము ఇవ్వాలి అనంటే రోమన్ క్యాథలిక్స్లో ఉన్నటువంటి సిద్ధాంతం కాదండి. వాళ్ళు పెనెన్స్ పే చేస్తుంటారు. రోమన్ క్యాథలిక్లో వాళ్ళు ఏం చేస్తారంటే సంఘానికి డబ్బులు ఇవ్వడం ద్వారా నా పాపాలు క్షమించబడతాయి. వెన్ ద కాయిన్ రింగ్స్ ఇన్ ద ఆఫరింగ్ బాక్స్ ద డోర్ ఆఫ్ ద హెవెన్ విల్ ఓపెన్ అని ఈ రోమన్ క్యాథలిక్స్ వాళ్ళు నమ్ముతారు. అందుకనే వాళ్ళు ఆ యొక్క కానుకల పెట్టె దగ్గరికి వచ్చి ఎక్కువ డబ్బులు తీసుకొచ్చేస్తారు. ఎందుకంటే ఎప్పుడైతే విన్ ద కాయిన్ రింగ్స్ అంటే ఎప్పుడైతే ఆ యొక్క పెట్టెలో శబ్దం వస్తుందో డబ్బుల ద్వారా, అప్పుడు నీ పరలోకానికి ద్వారం ఏర్పడుతుంది అని వాళ్ళు అనుకుంటారు. కానీ అది కాదండి. ఈ విషయం దాని గురించి చెప్పడం లేదు. ఇక్కడ దానికి సాదృశ్యంగా మన ప్రాణ పరిక్రమ ధనము చెల్లించాలి అనడానికి ఒక సాదృశ్యంగా ఇక్కడ ఇవ్వడం మనం చూస్తుంటాం. 13వ వచనం చూడండి, వారు ఇవ్వవలసినది ఏమనగా లెక్కింపబడిన వారిలో చేరు ప్రతి వాడును పరిశుద్ధ స్థలం యొక్క తులమును బట్టి 1/2 తులము ఇయ్యవలను. ఆ తులము 20 చిన్నములు. ఆ 1/2 తులము యెహోవాకు ప్రతిష్టార్పణ. 20 సంవత్సరములు దాని అంతకంటే ఎక్కువ వయసు గాని గలవారై లెక్కింపబడిన వారిలో చేరు ప్రతివాడును యెహోవాకు అర్పణనియ్యవలెను. అది మీ ప్రాణములకు పరిక్రయ ధనముగా నుండునట్లు యెహోవాకు అర్పణ ఇచ్చినప్పుడు ధనవంతుడు 1/2 తులము కంటే ఎక్కువ ఇయ్యకూడదు, బీదవాడు తక్కువ ఇయ్యకూడదు. నీవు ఇశ్రాయేలు యుద్ధ నుండి ప్రాయశ్చిత్తార్థమైన వెండి తీసుకొని ప్రత్యక్షపు గుడారం యొక్క సేవ నిమిత్తము దానిని నియమింపవలెను. మీకు ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది యెహోవా సన్నిధిని ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థముగా ఉండును. చూడండి, లాస్ట్ ఫ్రేజ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఏమంటున్నాడు? మీకు ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది యెహోవా సన్నిధిని ఇశ్రాయేలులకు జ్ఞాపకార్థముగా. ఇది ఓన్లీ జ్ఞాపకార్థంగా ఉండడానికి చేయాల్సినటువంటి కార్యమే తప్ప
డబ్బులు ఇవ్వడం ద్వారా పాపక్షమాపణ జరుగుతుందని కాదు. ఈ యొక్క క్రయధనము, ఈ ధనము చెల్లించడం ద్వారా పాపములు క్షమించబడతాయి, పరలోక రాజ్యానికి మార్గం ఏర్పడుతుందని కాదు. ఇది కేవలం జ్ఞాపకార్థంగా, సాదృశ్యంగా ఉన్నటువంటి క్రియ అని మనం గమనిస్తుంటాం. అయితే ఈ యొక్క బైబిల్ పండితుల అభిప్రాయ ప్రకారం ఇశ్రాయేలీయులు ప్రతి ఏటా వీళ్ళు ఈ యొక్క విధానాన్ని పాటించే వాళ్ళంట. అంటే ఆ సొమ్మును దేవాలయానికి ఇచ్చేవాళ్ళు. ఆ యొక్క ఏదైతే ఆ పరిక్రయ ధనం ఏదైతే ఉందో దాన్ని ప్రతి సంవత్సరం ఏటేటా వాళ్ళు దేవాలయమునకు ఇచ్చేవాళ్ళంట. అందులో భాగంగానే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా మత్తయి సువార్త 17వ అధ్యాయం 24 నుంచి 27వ వచనంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా అరశేకలు పన్ను ఆయన చెల్లించడం అనేది మనం చూస్తాం. ఎందుకంటే ఇది కేవలం సాదృశ్యంగా ఉన్నటువంటి క్రియలండి, సాదృశ్యంగా జ్ఞాపకార్థంగా ఉన్నటువంటి ఆ యొక్క ధనము చెల్లించాల్సినది. అందుకనే మనం ఇక్కడ చూస్తుంటామండి. కానీ ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో పరిపూర్ణంగా నెరవేరింది. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనంలో చూస్తే, మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనంలో మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా, చూడండి ద వర్డ్ చాలా ఇంపార్టెంట్, విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చన నేను. ఇప్పుడు మన విమోచన క్రయధనం ఏంటనండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ డబ్బులు కాదండి. ఇప్పుడు అర్థమవుతుందా? ఆ డబ్బులు కాదు, ఆ ధనము కాదు, అప్పుడు కూడా కాదు. అవి కేవలం జ్ఞాపకార్థంగా సాదృశ్యంగా ఉన్నవే. అవి నిజమైన క్రయధనమైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నాయి తప్ప ఆ క్రయధనం ద్వారా ఎవరి పాపాలు క్షమించబడలేదు. కేవలం జ్ఞాపకార్థంగానే అక్కడ ఉన్నాయి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారే ఆయన క్రయధనముగా ఆయన మన కోసం ఆయన చెల్లించబడ్డాడు. తనను తాను ఆయన అప్పగించుకున్నాడు అనే విషయాన్ని చూస్తుంటాం. ఇశ్రాయేలు ఇవన్నీ కూడా సాదృశ్యమండి. ధనము కానీ బలులు కానీ ఇవన్నీ కేవలం సాదృశ్యమే, పాపక్షమాపణకు ప్రాయశ్చిత్తానికి సాదృశ్యమే. కానీ నిజమైన ఎక్కడుంది? నిజమైన యొక్క స్వరూపం ఎక్కడుంది? క్రీస్తులో ఉంది. ఆయనలో అన్ని కూడా పరిపూర్ణంగా నెరవేరాయి. ప్రాయశ్చిత్తాన్ని పరిపూర్ణంగా ఆయన చెల్లించాడు. అందుకని మొదటి పేతురు మొదటి అధ్యాయం 18 నుంచి 19 వచనంలో చూడండి, పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్టుగా, చూడండి, వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. కానీ ఇక్కడ ఈ వచనాల్లో ఏం చెల్లించారండి? ఇక్కడ వెండి కదా. కానీ ఇక్కడ పేతురు ఏమంటున్నాడు? ఇప్పుడు వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేనని మీరు ఎరుగురుదు కదా అని అంటున్నాడు. చూడండి, పేతురు ఇప్పుడు నిర్గమకాండంలో ఉన్నటువంటి విషయాలను జ్ఞాపకం చేస్తూ, మీరు అప్పుడు ఆ బంగారం ద్వారా ఆ వెండి ద్వారా కాదండి మీరు ఇప్పుడు విమోచింపబడింది, క్రీస్తు యొక్క రక్తం ద్వారా మీరు విమోచింపబడ్డారు, ఆయన క్రయధనముగా ఆయన చెల్లింపబడ్డాడు అని పేతురు ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మన పాపములకై క్రయధనముగా ప్రాణం పెట్టినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయననే అని జ్ఞాపకం చేసుకొని హృదయపూర్వకంగా ఆయన మనం స్తుతించబద్దులమై ఉన్నామండి. చూడండి, ఇక్కడ ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇశ్రాయేలులు చెల్లించినటువంటి ఈ యొక్క క్రయధనము ఎప్పటికి కూడా వాళ్ళ పాపాల నుంచి వాళ్ళని విడిపించలేదు. కానీ కేవలం ఛాయ మాత్రమే ఉంది అని మనం తెలుసుకున్నాం. కానీ మరొక విషయం ఇక్కడ గమనించినట్లయితే, ఈ విషయాలలో ధనవంతుడు కానీ బీదవాడు కానీ, ధనవంతుడు ఎక్కువ బీదవాడు తక్కువ అని ఉందా? లేదా బీదవాడు ఎక్కువ ధనవంతుడు అలా ఎక్కువ తక్కువలు ఉన్నాయా? లేవండి. ఏమనుంది? సమానంగా వాళ్ళు చెల్లించాలి అనే విషయాన్ని చూస్తుంటే, ఎందుకు అలా చెప్పాడు? పరిక్రయ ధనముగా నుండినట్లు యెహోవాకు అర్పణ ఇచ్చినప్పుడు ధనవంతుడు అరతులము కంటే ఎక్కువ ఇవ్వకూడదు, బీదవాడు తక్కువ ఇవ్వకూడదు. ఎందుకు ఈ విధంగా చెప్పాడు అంటే, ఇది పాప క్రయధనము కాబట్టి, పరిక్రయ ధనము కాబట్టి, అంటే మీ ధనవంతులు మంచోళ్ళు పాపులు తక్కువలు అని కాదు ఇక్కడ. బీదవాళ్ళు తక్కువలని కాదు ఇక్కడ. బీదవాళ్ళు మంచివాళ్ళు, ధనవంతులు చెడ్డవాళ్ళని కాదు ఇక్కడ. అందరూ కూడా పాపులే. ధనవంతులైన పాపులే, బీదవాళ్ళైనా పాపులే, అందరూ పాపులే. అందరికీ ఈ యొక్క క్రయధనం అనేది చెల్లించడం అవసరం. అందరికీ
వారందరూ కూడా ఇక పాప పరిక్రయ ధనమును చెల్లించడం అనేది అవసరం అనే విషయాన్ని తెలియజేయడానికి బీదవారైనా ధనవంతులైనా ఎవరైనా సరే ఖచ్చితంగా ఆ యొక్క పరిక్రయ ధనమును చెల్లించాలి అని చెప్తున్నాడు. ఈ వాక్య ప్రకారం మనం గమనించినట్లయితే ప్రియులారా, దేవుని దృష్టిలో అందరూ కూడా ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ధనవంతుడని తేడా లేదు, బీదవాడని తేడా లేదు, పెద్దవాడని తేడా లేదు, చిన్నవాడని తేడా లేదు, తెల్లవాడని తేడా లేదు, నల్లవాడని తేడా లేదు, అమెరికా వాడని తేడా లేదు, భారతీయుడని తేడా లేదు, ఆడ అని తేడా లేదు, మగ అని తేడా లేదు, ఏ స్థాయి అని తేడా లేదు, జాతి అని తేడా లేదు, కులం అని తేడా లేదు, ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అందరికీ ప్రాయశ్చిత్తం అవసరం, అందరి పాపాలు క్షమించబడడం అవసరం. నేను మంచివాడిని, నేను ఏ పాపం చేయలేదు, నా పాపాలకు క్షమాపణ అవసరం లేదు అని మీరు ఒకవేళ అనుకుంటే మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటారు, మీలో సత్యం ఉండదు అనే వాక్యం సెలవిస్తుంది. మనం అందరం పాపులం కాబట్టి మనకు ప్రాయశ్చిత్తం అవసరం. మన పాపములకు ప్రాయశ్చిత్తం జరగకుండా మనం చనిపోతే నిజమైన ఫలితం నిత్య నరకంలో మనం కనబడుతుంది. ప్రాయశ్చిత్తం పొందకుండా మరణిస్తే నరకంలో మనకు ఫలితం కనబడుతుంది. నరకంలో ఏముంటుంది? నిత్యమైన అగ్ని ఉంటుంది. కాబట్టి దయచేసి నిజంగా మన పాపములకు ప్రాయశ్చిత్తం పొందుకోవాలి. ప్రాయశ్చిత్తం పొందుకోకపోతే నిత్య నరకంలో శిక్షకి మనం లోనవుతుంటాం. దయచేసి మరి ఇంకోసారి మన జీవితాలు మనం పరిశీలన చేసుకుందామండి. నిజంగా నా పాపములు క్షమించబడ్డాయా? నా పాపములకు క్షమాపణ నేను ఎప్పుడైనా అడిగానా అని పరిశీలన చేసుకుందాం. మీరు చర్చికి ఎన్ని డబ్బులు ఇచ్చినా మీ పాపాలు క్షమించబడవు, ఎన్ని దశమ భాగాలు ఇచ్చినా మీ పాపాలు క్షమించబడవు, ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎన్ని పుణ్యకార్యాలు చేసినా, ఎంతగా మీరు మీ ఎఫర్ట్స్ పెట్టి ఏం చేసినా కూడా, పేరు ప్రఖ్యాతలు సంపాదించినా, ఏం చేసినా కూడా మీ పాపాలకి పరిక్రయ ధనం అనేది, క్రయధనం ఏది కూడా చెల్లించలేరండి. ఇది మనతో అసాధ్యం అండి, అది మనతో అసాధ్యం. అందుకని క్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి మన కొరకు మన స్థానంలో అనే క్రయధనాన్ని ఆయన చెల్లించాడు. పిల్లరా, బహుశా మీలో కొందరు అనుకోవచ్చు, నేనేం పాపిని, నేనేం తప్పు చేశాను, నేనేం పాపం చేశాను, నాలో ఏ తప్పులు లేవు, ఏ లోపాలు లేవండి అని మీరు అనుకోవచ్చు. బహుశా పిల్లరా గమనించండి, ఒకసారి ఆలోచన చేయండి. మీరు అనుకుంటారు, కొంతమంది పాపం అంటే ఏమనుకుంటారంటే నరహత్య చేయడమే పాపం, దొంగతనం, ఇతరులను కొట్టడం, తిట్టడం, స్కామ్ చేయడం, వ్యభిచరించడం, సినిమాలు చూడడం, మందు తాగడం, ఇవే పాపాలు. ఇంకా మిగతా ఏం కదా, నేను అవేం నుండి చేయట్లేదు, నేను మంచివాడిని, పాస్టర్ గారు ఈరోజు చెప్పే వాక్యం నాకు వర్తించదు అని బహుశా మీరు అనుకోవచ్చు. కానీ ప్రియులారా, మీ హృదయ లోతుల్లో ఉన్నటువంటి పాపం అది మీ బయట క్రియ రూపంలో కనబడకున్నా అది భయంకరమైనటువంటి పాపం. మోసం చేసే తత్వం మీలో ఉన్నా అది పాపం. కోపం, ద్వేషం, కపటం, ఇవన్నీ, అసూయ, ఇవన్నీ ఉన్నా కూడా ఈక్వల్గా పాపం. అందుకని ఏమన్నాడు? నీ సహోదరుని వ్యర్థుడా అంటే ఏమన్నాడు? నీవు నీ సహోదరుని నరహత్య చేసినట్టే. ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే అప్పుడు నీవు వ్యభిచరించినట్టే. నాట్ నెసెసర్లీ నువ్వు క్రియలలో ఆ పాపాన్ని చేయకున్నా నీ హృదయంలో దాన్ని ఎంగేజ్ చేస్తుంటే, ఆ యొక్క వ్యామోహాన్ని నువ్వు ఒకవేళ ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటే నువ్వు వ్యభిచరించినట్టే. అర్థమవుతుందా? కాబట్టి నీ క్రియల్లో, నీ హృదయంలో ఎక్కువగా నువ్వు కోపాన్ని ఎంటర్టైన్ చేసినట్టే, చేస్తే నీ సహోదరుని నువ్వు చంపేసినట్టే, ఈక్వల్ టు మర్డర్. కాబట్టి పిల్లరా, ఒకసారి మన జీవితాలు మనం పరిశీలన చేసుకుందాం. మరి నిజంగా ప్రాయశ్చిత్తం మనం పొందామా? ప్రాయశ్చిత్త పడ్డామా? నిజంగా క్రీస్తు యొక్క రక్తంలో మనం కడగబడ్డామా? క్రీస్తు యొక్క రక్తము ద్వారా పరిమళ వాసన మన జీవితాలకు వస్తుందా? ఒకసారి మనం ఒకసారి ఆలోచన చేద్దామండి. ఇది రెండవ సత్యం. మూడవ సత్యం చూద్దాం. మూడవ సత్యం పరిశుద్ధత ప్రాముఖ్యత. చూడండి, 17వ వచనం నుంచి 38 వచనాలు, 17వ వచనం నుంచి 38 వచనాలు, మరియు ఎవరైనా చదవండి 15 నుంచి 21 వచనాలు చదవండి. 15 నుంచి 21. మరియు యెహోవా మోషేతో ఇట్లను, కనుక్కొనుటకు నీవు ఇత్తడితో దానికి ఒక గంగాళము, ఇత్తడి పీటలను చేసి ప్రత్యక్షపు గుడారములకు, బలిపీఠములకు నడుమ దాన్ని ఉంచి నీళ్లతో నింపవలను. ఆ నీళ్లతో అహరోనును అతని కుమారులను తమ చేతులు కాళ్ళను కడుక్కొనవలను. వారు ప్రత్యక్షపు గుడారములకు వెళ్ళినప్పుడును, సేవ చేసి యెహోవాకు హోమధూపము నర్పించుటకు బలిపీఠమునకు వచ్చినప్పుడును, తాము చావక ఉండినట్లు నీళ్లతో కడుక్కొనవలను. తాము చావక ఉండినట్లు తమ చేతులను కాళ్ళను కడుక్కొనవలను.
అది వారికి అనగా అతనికి అతని సంతతికిని వారి తరములకు నిత్యమైన కట్టడగా ఉండును. చాలన్నా ఈ యొక్క వచన భాగాల్లో మనం గమనించినట్లయితే యాజకులు యాజకత్వం చేయడానికి దేవుని కొరకు ప్రత్యేకింపబడినారు అని చూసినాం. లాస్ట్ వీక్లో యాజకులకి ఆ యొక్క గుడారంలోకి ఇంకా తీసుకెళ్ళకన్నా ముందు యాజకులకు ఏం చేశారు? వాళ్ళు స్నానం చేయించారు కదా. మొదటిగా నీళ్లతో కడగడం అనేది పవిత్రీకరణ ఆచారం ప్రకారం వాళ్ళు ఏంటంటే నీళ్ళు అనేది పవిత్రతకు సాదృశ్యంగా ఉన్నాయి కాబట్టి నీళ్లతో కడగబడడం అనేది వాళ్ళు చేసేవాళ్ళు. అయితే ఇక్కడ అందుకనే నీళ్లతో కడుక్కోవడం అనేది పరిశుద్ధపరచుకోవడం గురించి ఇక్కడ తెలియజేస్తుందండి. అందుకని ఇక్కడ నీళ్లతో అహరోను అతని కుమారులను తన చేతులు కాళ్ళను కడుక్కొనవలెను అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తుంటామండి. అందుకనే మనం చూసినట్లయితే బాప్తీసం కూడా నీళ్ళ అంటే సాదృశ్యంగా నీళ్ళలో ముంచి ఎందుకు తీస్తారంటే మన పాపాలు కడగబడ్డాయి క్రీస్తు యొక్క రక్తంలో అనే సాదృశ్యంగా తెలియజేయడానికి కూడా మనము బాప్తిస్మమును నీళ్ళలో ఇవ్వడం అనేది మనకు జరుగుతుంది. హెజ్కేలు 36వ అధ్యాయం 25 నుంచి 27 వచనం చూడండి. 36వ అధ్యాయం 25 నుంచి 27 వచనాల్లో మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. చూడండి, మీ అపవిత్రత పోవునట్టు మీ మీద శుద్ధ జలము చల్లుదును అంటున్నాడు. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రతను అంతయు తీసివేసేదను, నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను అని చెబుతున్నాడు. చూడండి, ఈ నీళ్లు అనేవి శుద్ధ జలము అనేది ఏం తెలియజేస్తుందంటే అపవిత్రతను తీసివేసేటువంటి దానికి సాదృశ్యంగా బైబిల్లో వాడడం అనేది మనం ఇక్కడ గమనిస్తుంటాం. అదేవిధంగా 22వ వచనం చదువుదాం. మరియు యెహోవా మోషేతో ఇట్టెనను, నీవు ముఖ్యమైన సుగంధ సంబరములలో పరిశుద్ధ స్థల సంబంధమైన తులము చొప్పున అచ్చమైన గోపరసము 500 తులములను, సుగంధము గల లవంగి పట్ట సగము అనగా 250 తులముల ఎత్తును, నిమ్మగడ్డి నూనె 250 తులముల ఎత్తును, లవంగి పట్ట 500 తులములను, ఒలివ నూనె సంబరమును 3 పళ్ళును తీసుకొని వాటిని ప్రతిష్టాభిషేక తైలము అనగా సుగంధ ద్రవ్య మేలకుని సరి అయిన పరిమళ సంబరముగా చేయవలెను, అది ప్రతిష్టాభిషేక తైలమగును. చూడండి, పైన చెప్పబడినటువంటి పదార్థములన్నీ దేనికి సంబంధించిన పదార్థములండి? మొక్కలకు చెట్లకు సంబంధించినటువంటి పదార్థములండి. ఇవన్నీ కూడా చాలా కాస్ట్లీ అండి. ఇవి ఎక్కడ దొరకవండి, అరుదుగా దొరికేవి, చాలా విలువైనవి. సో దీనికోసం విలువైనవి అరుదుగా దొరికేవి వాడేవారు. అంటే దాని యొక్క ప్రాముఖ్యత మనకి ఏం తెలియజేస్తుందంటే దాని యొక్క ప్రత్యేకతను గురించి మనకు తెలియజేస్తుంది, దాని యొక్క పరిశుద్ధతను గురించి మనకు తెలియజేస్తుందండి, ఆ యొక్క పర్ఫ్యూమ్ యొక్క ప్రాముఖ్యత గురించి. చూడండి, ప్రతిష్టాభిషేక తైలము చాలా విలువైనది, చాలా ప్రత్యేకమైనది. 26వ వచనం చదవండి. ఆ తైలముతో నీవు సాక్ష్యపు గుడారమును, సాక్ష్యపు మందసమును, బల్లను, దాని ఉపకరణములన్నిటినీ, దీపవృక్షమును, దాని ఉపకరణములను, ధూపవేదికను, దహన బలిపీఠమును, దాని ఉపకరణములన్నిటినీ, గంగాళమును, దాని పీటను అభిషేకించి అవి అతి పరిశుద్ధమైనవిగా నుండునట్లు వాటిని ప్రతిష్ఠింపవలెను, వాటిని తగులు ప్రతి వస్తువు ప్రతిష్ఠితమగును. చూడండి, అక్కడ ఉన్నటువంటి వస్తువులన్నిటినీ కూడా పవిత్రమైనదిగా పరిశుద్ధంగా ఉండాలి. వస్తువులు కానీ ఉపకరణములు అన్నట్టు కానీ అన్నీ కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకంటే అవి పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాయి కాబట్టి వాటికి తగులు ప్రతిదీ కూడా ప్రతిష్ఠితమవుతుంది. అంటే అంత పరిశుద్ధంగా ఉండాలండి, అంత పవిత్రంగా అక్కడ ఉండాలని దేవుడు అక్కడ ఆజ్ఞాపిస్తుండడం అనేది మనం చూస్తుంటాం. ఎందుకంటే అవి పరిశుద్ధ స్థలంలో వాడబడుతున్నాయి కాబట్టి. 30వ వచనం చూస్తే, మరియు అహరోనును అతని కుమారులను నాకు యాజకులై ఉండునట్లు నీవు వారిని అభిషేకించి ప్రతిష్ఠింపవలెను, మరియు నీవు ఇశ్రాయేలులతో ఇది మీ తరతరములకు నాకు ప్రతిష్టాభిషేక తైలమై ఉండవలెను, దానిని నర శరీరము మీద పోయకూడదు, దాని మేలము చొప్పున దాని వంటిదైనను చేయకూడదు, అది ప్రతిష్ఠితమైనది, అది మీకు ప్రతిష్ఠితమైనదిగా ఉండవలెను, దాని వంటిది కలుపువాడును అన్నిని మీద దాన్ని పోయువాడును
తన ప్రజలలో నుండి కొట్టివేయబడవలెనని చెప్పుము. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు పరిమళ ద్రవ్యములను అనగా జంట, మంసి, గోపి, చందనము, గంధపు చెక్క అను ఈ పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సాంబ్రాణిని సమభాగములుగా తీసుకొని వాటితో ధూప ద్రవ్యములు చేయవలెను. అది సుగంధ ద్రవ్య మేలకుని పని చొప్పున కలపబడి ఉప్పు గలదియు స్వచ్ఛమైనదియు పరిశుద్ధమైనదినై సుగంధ ధూప సంబరం. చూడండి, లాస్ట్ వచనంలో మనం చూస్తే ఉప్పు గలదియు స్వచ్ఛమైనదియు అని వాడాడు కదా. ఈ ఉప్పు గలదియు స్వచ్ఛమైనది అనే మాట అపోస్తలుడైన పౌలు గారు ఇదే ఆలోచన తీసుకొని ఆయన కొలస్సీల రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో ఏమన్నాడంటే, ప్రతి మనుషునికి ఏలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకున్నటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపా సహితముగాను ఉండనివ్వండి అని చెప్పాడు అపోస్తలుడైన పౌలు గారు. అదే ఉదాహరణ వాడి ఇక్కడ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగా కృపా సహితముగా ఉండాలని అపోస్తలుడైన పౌలు ఆ యొక్క వాక్య భాగాన్ని ఉపయోగించడం మనం చూస్తుంటాం. 36వ వచనంలో, దానిలో కొంచెము పొడి చేసి నేను నిన్ను కలుసుకొను ప్రత్యక్షపు గుడారములోని సాక్ష్యపు మందసమునెదుట దానిని ఉంచవలెను, అది నీకు అతి పరిశుద్ధముగా ఉండవలెను. నీవు చేయవలసిన ఆ ధూప ద్రవ్యమును దాని మేళనము చొప్పున మీ నిమిత్తము మీరు చేసుకోకూడదు, అది యెహోవాకు ప్రతిష్ఠితమైనదిగా ఎంచవలెను. దాని వాసన చూచుటకు దాని వంటిది చేయువాడు తన ప్రజల నుండి కొట్టివేయబడును. చూడండి, ప్రజల్లో నుండి కొట్టివేయబడును అంటే అర్థం ఏంటి తెలుసా? చంపివేయబడును అని అర్థం. ఓకేనా? సో మరణశిక్ష వారికి విధింపవలను అని అంటున్నాడు. దేవుని యొక్క సన్నిధి చాలా పవిత్రమైనది, చాలా పరిశుద్ధమైనది. దేవుని కొరకు ఆ ధూప ద్రవ్యమును, ఆ మేళమును తయారు చేస్తారు, ప్రత్యేకించి తయారు చేస్తారు. కానీ అలాంటిది ఎవరైనా చేయొద్దు, తమ కొరకు తాము కూడా అది చేసుకోవద్దు, అన్యుని మీద దాన్ని కూడా ఎవరు కూడా వేయవద్దు. కేవలం అది ఇక్కడే వాడాలి, ప్రతిష్ఠితమైనదిగా ఉండాలి అని మనం ఇక్కడ చూస్తుంటామండి. దేవుని గుడారంలో ధూప ద్రవ్యములు చాలా సువాసన గలవిగా ఉండేవి. ఇలాంటివి ఎక్కడ కూడా అబ్బని షేక్ ప్యాలెస్లో పర్ఫ్యూమ్ బాగుంది కాబట్టి అదొకటి కూడా కొనుక్కోవాలి, అలాంటిది ఇక్కడ తయారు చేసుకోవాలి అని బహుశా మీరు అనుకోవచ్చు. అనుకోండి, అక్కడ ఓకే నడుస్తుంది. కానీ మీరు ఇక్కడ గుడారంలో ఇక్కడ ఉండేటువంటి పర్ఫ్యూమ్ నాకు కావాలి, అలాంటిది నేను తయారు చేయాలని అనుకున్నారనుకోండి, ఏంటంటే వాళ్ళకి ప్రజల నుంచి కొట్టివేయబడతాడు, అంటే మరణశిక్ష విధింపబడుతుంది అక్కడ. అంటే అంత సీరియస్గా ఉండేవాళ్ళు అన్నట్టు. అంటే దేవుని యొక్క సన్నిధి అంటే అంత సీరియస్గా వాళ్ళు అక్కడ చూసేవారండి. చూడండి, కానీ మనం గమనించినట్టు ఈ రోజుల్లో మనం చూసినట్టుగా ప్రతిదానికి కాపీస్ వస్తుంటాయండి. నివ్య పర్ఫ్యూమ్ ఉందనుకోండి, మనను నవ్య చేస్తాడు, నవ్య పర్ఫ్యూమ్ అని పెడతాడు. ఫాగ్ పర్ఫ్యూమ్ ఉందనుకోండి, దాన్ని పగ్గా పర్ఫ్యూమ్ చేస్తాడు కదా. సో ఇలా కాపీ చేస్తాడు, ఏదో ఒక అక్షరం అటు ఇటు మార్చి, నివ్య అయితే నవ్య అని పెట్టి, ఫాగ్ అయితే పగ్గా అని పెట్టి కాపీలాగా చేస్తుంటారు. ఈ రోజుల్లో కాపీస్ చేస్తుంటారు. కానీ ఈ గుడారంలో ఉండేటువంటి ఆ యొక్క పర్ఫ్యూమ్ కానీ పరిమళ వాసన కానీ కాపీ చేయడానికి లేదండి, అవకాశం లేదు. 1 పేతురు 1వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే ఈ విధంగా ఉంది, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి అని చెప్తున్నాడు. అంటే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన మనల్ని పిలుచుకున్నాడు, కాబట్టి మనం సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడండి. దేవుడు మనల్ని కేవలం రక్షించింది పరిశుద్ధులుగా ఉండడానికి మాత్రమే కాదండి, మనము పాపం చేయకుండా ఉండడానికి మాత్రమే కాదండి, అనుదినం క్రీస్తును పోలి నడుచుకోవడానికి, పరిశుద్ధంగా మన జీవితాలను మనం కట్టుకోవడానికి దేవుడు ఆయన మనల్ని రక్షించాడండి. నిజంగా మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఇది కేవలం సంఘంలో మాత్రమే కాదండి పరిశుద్ధత, మన వ్యక్తిగత జీవితంలోను, మన మాటల్లోను, మన ఫోన్ వాడకంలోను, మన ఆలోచనలోను, మన సంబంధాల్లోనూ మన జీవితం పరిశుద్ధంగా ఉండాలి అనే విషయాన్ని చూస్తుంటాం. పరిశుద్ధంగా జీవించాలంటే ప్రియులారా అది కష్టమైనటువంటి విషయమే ఈ పాపలోకంలో. కానీ ఖచ్చితంగా మనం పరిశుద్ధ జీవితాన్ని మనం జీవించాలండి. అది కష్టమైనా సరే, కొన్ని వదులుకోవాల్సిన సరే,
కొన్ని అలవాట్లకు నో చెప్పాల్సి వచ్చినా సరే అవి పాపం కాబట్టి దయచేసి ప్రియులారా మనమందరం కూడా వాటికి నో చెప్పడమే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే పరిశుద్ధంగా బ్రతకడం మన శక్తి మీద మనం ఆధారపడితే మనకు కష్టమే. కానీ పరిశుద్ధాత్మ శక్తి మీద ఆధారపడితే దేవుడు మన కృపను గ్రహిస్తాడు. ఆయన మనల్ని బలపరుస్తాడు. మన పాపాలు ఆయన ఒప్పింపజేస్తాడు. మనం కొన్నిసార్లు మన దృష్టికి మన మార్గానికి మనం మంచిగానే అనిపించవచ్చు. నాకేం లోపం, నాలేద పాపం ఉంది, నేను పర్ఫెక్ట్ ఉన్నా అని అనుకోవచ్చు. ఒకడు తన దృష్టికి తాను మంచివాడని అనుకోవచ్చు. అది మన పాప ఏంటి అంటే ముసుగులో ఉండి నేను మంచివాడిని, నేను తప్పు చేసిన, నేనే పాపం చేసిన అనుకోవచ్చు. కానీ ప్రియులరా, మనం మోసం చేసుకుండా అలా ఉండడానికి, మోసం చేసుకోకుండా ఉండడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే ఆయన నిజంగా ఆయన మనకు తోడుగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనలో ఉన్నాడు. మన పాపను ఒప్పింపజేస్తాడు. మన బలహీనతలు, డేవిడ్ నువ్వు అలా కాదు, ఇలా ఉండాలి, నరేష్ అలా మాట్లాడదు, ఇలా మాట్లాడాలి, ఆయన మనను ఒప్పింపజేస్తూ మన సమాధానపరుస్తూ ఉన్నాడండి. కాబట్టి నిజంగా క్రైస్తవమైన మనం మరి పరిశుద్ధతను మనం ప్రేమిస్తున్నామా ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ప్రియులారా, మన ప్రైవేట్ లైఫ్ ఏ విధంగా ఉంది, మన వ్యక్తిగత జీవితం ఏ విధంగా ఉందండి? పాపంను మనం కప్పి పెడుతూ బయటకు ఒక విధంగా బ్రతుకుతున్నామా? రూమ్లో మీరు ఏం చేస్తుంది, మీ వ్యక్తిగతంగా మీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు మీ జీవితం ఎలా ఉంటుంది? సమాజంగా మీరు వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుంది? ఒకసారి మన జీవితాలు మనం పరిశీలన చేసుకుందామండి. దేవుడు ద్వేషించేటువంటి విషయాలను మనం ఏం చేస్తున్నాం? మనం ద్వేషిస్తున్నామా లేదా వాటిని మనం ప్రేమిస్తున్నామా? మన మాటలు క్రీస్తును ప్రతిబింబిస్తున్నాయా? దేవుడు అసహ్యించుకున్నటువంటి పాపాన్ని మనం ప్రేమిస్తున్నామా? పాపంతో సర్దుకుపోతున్నామా? పర్లేదులే అనుకుంటున్నామా? ఒకసారి మన జీవితాలు మనం పరిశీలన చేసుకుందాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి 14 వచనాల్లో చాలా స్పష్టమైనటువంటి విషయాలు ఉన్నాయి పరిశుద్ధత గురించి. ఈ విధంగా ఉంది, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునండి. చూడండి, మనమందరం కూడా ప్రియమైన పిల్లల వలె దేవుని మనం దేవుని పోలి నడుచుకోవాలి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు. చూడండి, క్రీస్తు మనను ప్రేమించంట, మన కోసం ఆయన పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. ఇంతకీ ధూపంలో వాళ్ళు వేసింది ఏదండి? అక్కడ యాజకులు వేసింది ధూపంలో ఏం వేశారు? సాంబ్రాణిలు, ఇంకా అక్కడ ఉన్నటువంటి మొక్కల యొక్క దాని పదార్థాలు అక్కడ వేసి వేధించారు. కానీ ఇక్కడ ప్రభువుని యేసుక్రీస్తు ఏమన్నారు? అలాగే మీరు అంతకన్నా ముందు ఏమంది? క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్నును తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించు. ఇప్పుడు పరిమళ వాసన రావడానికి అక్కడ ఆ పీఠం మీద, ఆ బల్ల మీద కాల్చబడేది ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన అర్పణగా బలిగా ఆయన అర్పించుకున్నాడు. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకున్నది. ఎలాగూ? క్రీస్తు తన కోసం తాను మనకు పరిమళ వాసనగా ఉండడానికి తనను తాను ఏ విధంగా అయితే అర్పించుకున్నాడో అలాగుననే మీరు ప్రేమ కలిగి నడుచుకున్నది. మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతే గాని, లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇది పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలను గాని మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడై ఉన్న లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియను. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. ఇట్టి క్రియల వలన దేవుని యొక్క ఉగ్రత అవిధేయులైన వారి మీదికి వచ్చును. చూడండి ప్రియులారా, ఎవరైనా మీ దగ్గరికి వచ్చి ఇది తప్ప, అది తప్ప, అది మంచిదే, నువ్వు చేసింది మంచిదే అని ఎవరైనా మిమ్మల్ని మోసపరిస్తే దయచేసి మోసపోకండి. ఎందుకంటే దేవుని యొక్క ఉగ్రత అవిధేయులైన వారి మీదికి వస్తుంది. కనుక మీరు అట్టి వారితో పాలువారై ఉండకుడి. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. నిష్ఫలమైన అంధకార క్రియలలో
పాలివారై ఉండక వాటిని ఖండించుడి. ఏలైనగా అట్టి క్రియలు చేయవారు రహస్యమందు జరిగించు పనులను గురించి మాటలాడుకుంటేనను అవమానకరమై ఉన్నది. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడినది ఏదో అది వెలుగే కదా. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. పిల్లరా, ఎవరైనా పాపము బంధకంలో ఉండి నేను చేస్తుంది మంచిదే, నేను మంచివాడే, నాలో ఏ పాపం లేదు అని అనుకుంటే దయచేసి మిమ్మల్ని మీరు మోసపరచుకోకండి. మీరు ఎప్పుడైతే పాపులని గ్రహించి పశ్చాత్తాపడతారో క్రీస్తు వెలుగు మీ మీద ప్రకాశింపజేయబడుతుంది. మీలో ఉన్నటువంటి పాపానికి ప్రాయశ్చిత్తం దొరుకుతుంది. పిల్లరా, దయచేసి మన మధ్యలో ఇంకెవరైనా పాపపు అలవాట్ల నుంచి బయటకు రాలేకుండా ఎవరైనా ఉంటే, ఇంకను కూడా మీ యొక్క జీవితంలో, మీ హృదయంలో దేవునికి అసహ్యమైనటువంటి విషయాలు, ఆలోచనలు ఎవరైనా ఇంకా పెట్టుకొని ఉంటే ఇదే చక్కని సమయం, ఇదే మంచి అవకాశం అండి. క్రీస్తు మనం పరిమళ వాసనగా ఉండడానికి ఆయన మనం తాను అప్పగించుకున్నాడు. ఇల్లు మంచిగా ఉండడానికి మన తల్లి ఏం చేస్తుంది? ఇల్లు ప్రతిరోజు ఊడ్చి మంచి పర్ఫ్యూమ్ ఇవ్వడానికి క్యాండిల్స్ అయినా మంచిగా నీట్గా అరేంజ్ చేసి పెడతారు మమ్మీస్ కదా. మమ్మీస్ కానీ ఇంట్లో ఉన్న వైఫ్స్ కానీ. పిల్లలు వచ్చి లేదా మనం వచ్చి ఇంట్లో ఏదో ఎక్కడ వస్తువులు అక్కడే పడేసి, తిన్న ప్లేట్ పక్కనే పెట్టి, అది 2-3 రోజులైనా అలానే పెట్టి అంత చెత్త ఇంట్లో పెడితే ఎలా ఉంటుంది? ఎలా అనిపిస్తుంది? మదర్కి కానీ వైఫ్కి కానీ ఏ విధంగా అనిపిస్తుంది? చాలా ఇరిటేటింగ్ అనిపిస్తుంది. ఏంటబ్బా ఇది బాధ అనిపిస్తుంది కదా. కానీ ప్రియులు గమనించండి, జస్ట్ మమ్మీ డాడీ అంటే మమ్మీస్ కానీ వైఫ్స్ కానీ అలా అనిపిస్తాయి. సో చూడండి, క్రీస్తు మనము పరిమళ వాసనగా ఉండడానికి తను అప్పగించుకుంటే మనం మరలా కంపు పెట్టుకుంటే ఇట్లా ఉంటుంది. పాపం పెట్టుకొని మన జీవితంలో పాపాన్ని మన జీవితంలో పెట్టుకొని మనం ఇంకా కంపు కొడుతుంటే ఆయన పరిమళ వాసన ఇచ్చిండు మనకి. పరిమళ వాసన కాకుండా ఇంకా కంపు కొట్టాలని ఇంకా కంపు తీసుకొచ్చి మన జేబులో పెట్టుకొని మన ప్యాకెట్లో పెట్టుకుంటే, మన హృదయంలో పెట్టుకుంటే అది సరైనది కాదండి. బహుశా ఇంకెవరైనా ఈ కంపు కొట్టేటువంటి పాపాన్ని బహుశా మీలో ఎవరైనా కలిగి ఉంటే దయచేసి క్రీస్తు యొక్క రక్తం ద్వారా కడగబడండి. ఈరోజే దేవా నన్ను నీ యొక్క రక్తం ద్వారా కడుగుము అని ప్రార్థన చేయండి. దేవా నన్ను క్షమించండి, నా జీవితంలో అసహ్యమైనది కంపు కొట్టేది ప్రతిదీ తీసేయండి, డీప్ క్లీన్ చేయండి నన్ను అని ప్రార్థన.